హాయ్ గైస్, ఈరోజైతే మేము కేఎల్ టవర్స్కి వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ ప్లేస్ ఇన్ మలేషియా. సో మేము కూడా ఈ ప్లేస్కి అయితే వెళ్ళాము. ఎలా ఉందో చూడడానికి చాలామంది అయితే టూరిస్టులు ఈ ప్లేస్ని విజిట్ చేస్తున్నారు. ఎందుకనంటే ఈ ప్లేస్ చాలా యూనిక్గా ఉంటుంది. అండ్ అంతేకాదు, మీరు ఒకసారి చూస్తే ఎన్ని టూరిస్ట్ బస్సులు ఉన్నాయో చూడండి ఇక్కడ ఒకసారి. అండ్ వస్తూనే ఉన్నాయన్నమాట టూరిస్ట్ బస్సులు, కార్లు. అండ్ అంతేకాదు దీని సరౌండింగ్స్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మొత్తం గ్రీన్ మ్యాట్ వేసి ఉంచుతారనమాట. సో మీరు ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో మేమైతే ఈరోజు టవర్ వాక్ చేయబోతున్నాము. చూడాలి ఎలా ఉంటుందో. చాలామంది యూట్యూబర్స్ అయితే ఇది చాలా కష్టము టవర్ వాక్ చేయడం అన్నారు. సో ఒకసారి మేము టవర్ వాక్ చేసి మీకు మా ఎక్స్పీరియన్స్ ఏంటో షేర్ చేసుకుంటాము ఈ వీడియో. టవర్ వాక్కి వెళ్తున్నాం అనమాట. చూడండి ఇక్కడ ఒక క్యూ ఉంది. వెనకాల మనం వెయిట్ చేసి లోపలికి అయితే రావాలి. వెనక సైడ్ చూడండి ఒకసారి. వెనకాల ఇలా జనాలు అందరూ వెయిట్ చేస్తున్నారు కదా, సెక్యూరిటీ చెక్ చేసుకొని అయితే రావాలి. యాక్చువల్లీ మేమైతే గెట్ యువర్ గైడ్లో కొన్నామన్నమాట ఈ టికెట్స్. మాకు ఇద్దరికి 400 పడింది. కానీ డైరెక్ట్గా కానీ మీరు ఇంకే సైడ్స్ చూసినా కానీ దాదాపుగా 1000 అవుతుంది అనమాట. మాకు ఇదే రోజుకి టికెట్స్ కూడా వచ్చాయి. సో ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళండి. టికెట్స్ అయితే అడుగుతున్నారు చూడండి. టికెట్స్ చూపించాలండి. సో చూపించు టికెట్స్ ఒకసారి. సో చూడండి. ఓకే, cover your head. Cover your head. వచ్చి ప్యాంట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్యాన్స్ వేసుకోనండి, లేకపోతే అవుతుంది. సో ఫైనల్గా వెళ్తున్నాము. చూడండి కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ ఓకే, నీట్గానే. పెద్ద డ్రెస్ వేసుకున్నాను కాబట్టి ఇట్స్ కంఫర్టబుల్ ఉంది. బాగా వెనక. సో ఫైనల్గా అయితే ఎంటర్ అవుతున్నాం. Just for only yeah, no need to jump and no need to run. Okay. సో భయానికి మీనింగే తెలియని బ్లడ్ అని అంటారు తిన. అసలు ఇప్పటివరకు నేను తిన భయపెట్టలేదు. అంతేమీ కష్టంగా అయితే లేదు. యాక్చువల్లీ చాలా వీడియోస్ చూసి భయపడ్డాం కానీ ఓకే చేయగలం. కాకపోతే కొంచెం వాచ్ చేసుకోవాలి స్టెప్స్, ఎందుకంటే పక్కకి వెళ్ళిపోకుండా. సో ఫైనల్గా అయితే ఫస్ట్ ఇలాగా స్టెప్స్ వచ్చాయన్నమాట. చూడండి ఇనుముతో. ఏం కష్టమైతే లేదు, ట్రై చేయండి. మాకైతే గెట్ యువర్ గైడ్లో 400కే వచ్చింది. సో సిటీ కూడా చూసుకుంటూ వెళ్ళొచ్చు మనం. ఫైనల్గా అయితే వాక్ చేస్తున్నాము. అంత భయం అయితే లేదు. మీరందరూ యూట్యూబ్ వీడియోస్ చూసి అయితే మోసపోకండి. ఇట్స్ ఓకే, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంతే. మేబీ అక్కడ ఎంట్రన్స్లో బాగుంటుంది. ఫస్ట్ మనకి ఇది వస్తుంది అనమాట స్టీల్ది. ఇది అయిపోయిన తర్వాత మనకి మెయిన్ వస్తుంది. సో చూడండి ఇక్కడైతే సెల్ఫీ తీసుకుంటాం. ఫోటో తీసుకుంది. ఇక్కడ నుంచి అయితే మనకి గ్లాస్ బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది. సో గ్లాస్ బ్రిడ్జ్ నుంచి చూడండి ఎగ్జాక్ట్గా సెంట్రల్ వ్యూ అయితే కనిపిస్తుంది మనకి. ఇక్కడ కొంచెం జాగ్రత్త, ఎందుకనంటే అక్కడ మనకి కొంచెం ప్లేస్ ఉంటుంది, ఇక్కడ ఉండదు. ఫొటోస్ దిగేటప్పుడు జాగ్రత్త. ఓ కూర్చొని ఇలా తీసుకోవచ్చు. దూకి తెచ్చుకోవడానికి మంచి ప్లేస్ అన్నమాట ఇది. దీనికన్నా మంచి ప్లేస్ అసలు ఈ ప్రపంచంలోనే ఉండదు.
చూడండి, యాక్చువల్లీ పగలదు, ఊరికి సౌండ్ అయితే వస్తుంది. సో నో ప్రాబ్లం, నువ్వు కూడా కూర్చో. సో ఫైనల్గా మూవ్ అయిపోతున్నాము స్లోగా. కాకపోతే కొంచెం జాగ్రత్తగా వెళ్దాం. మనకి యాక్చువల్లీ సేఫ్టీస్ పెట్టారు పైన, కాకపోతే కొంచెం భయం వేస్తుంది కదా, అందుకనే. అసలు రివ్యూస్లో చూసి తెగ భయపడిపోయాను. ఇట్ ఈజ్ ఓకే. ఇక్కడే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. అనిదా కాసేపు సో యా, చూడండి, ఫోటో సెల్ఫీ తీయి. ఏం భయం అయితే వేయట్లేదు. కొంచెం నారో స్పేస్ ఉంది, అక్కడ కొంచెం భయం వేస్తుందేమో, చూడాలి. బట్ దట్ ఈజ్ ఓకే, పైన ప్రొటెక్షన్స్ ఉన్నాయి. మనం మూవ్ అవుతేనే సౌండ్స్ వస్తాయి. కొట్టకు, తిరిగింది నిజంగానే, తిరగొడుతున్నాడు ఏంటో. సరే, సాహసాలన్నీ చేస్తున్నాడు. నువ్వు కూడా కింద కొట్టు మెల్లగా. ఇప్పుడు ఇప్పుడు హస్బెండ్ ఏమో వెనకాలన్నీ ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాడు. ఆ గ్లాస్ని డబ్బా డబ్బా బాతున్నాడు. సో ఇక్కడ కొంచెం అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి. వైడర్ స్పేసే ఉంది. సో ఓకే, ఇదే కొంచెం భయం అనిపిస్తుంది అంతే. సో ఫైనల్ వచ్చేసినట్టున్నాం, ఎందుకంటే అక్కడ అన్నీ హ్యాంగ్ చేసేసి ఉన్నాయి. మేబీ ఇదే ఎగ్జిట్ అనుకుంటా. ఇక్కడైతే నుంచొని ఒక సెల్ఫీ తీసేసుకొని ఇంకంతే, వెళ్ళిపోవడమే. సో ఫైనల్ అయిపోయింది అనమాట. సో ఇంకా మేము కిందకి వెళ్ళిపోతున్నాము. సో ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఎస్కలేటర్స్ బాగా బిజీగా ఉన్నాయి. సో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇదో కొత్త ఎక్స్పీరియన్స్. అడిగారు వెళ్తారా అని, ఓకే అన్నాము. ఇక్కడ కూడా నీట్గానే ఉంచుకుంటున్నారు, ఎందుకంటే కొంతమంది దిగిపోతారనమాట ఎక్స్కలేటర్స్ కోసం. వెయిట్ చేసే టైంలో దిగిపోవచ్చు కదా అని. సో మేము కూడా అలాగే దిగిపోతున్నాము. సో అది గాయ్స్ ఈ వీడియో అయితే. మళ్ళీ నెక్స్ట్ అట్రాక్షన్లో కలుస్తాము. బాయ్, సీ యూ దెన్.